హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి G20 అండి. సో G20 మీన్స్ గ్రూప్ ఆఫ్ 20. సో ఇది 1999వ సంవత్సరంలో ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ టైంలో ఈ G20 గ్రూప్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో ఇండియా వచ్చేసి ఫౌండింగ్ మెంబర్. 2023వ సంవత్సరంలో వసుదైక కుటుంబకం అనే ట్యాగ్ లైన్ తోని మన ఇండియాలో G20 సమ్మిట్ అనేది జరగడం జరిగింది. G20 మీన్స్ గ్రూప్ ఆఫ్ 20 అండి. సో ఈ G20లో వచ్చేసి 19 కంట్రీస్ ఉన్నాయి, 2 యూనియన్స్ ఉన్నాయండి. ఈ 2 యూనియన్స్ లో వచ్చేసి ఒకటి యూరోపియన్ యూనియన్స్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఆఫ్రికన్ యూనియన్. ఈ యూరోపియన్ యూనియన్ లో వచ్చేసి 27 కంట్రీస్ ఉంటాయండి. యూరోప్ లో ఉన్నటువంటి 27 కంట్రీస్ ఉంటాయి. ఆఫ్రికన్ యూనియన్ వచ్చేసి ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి ఇక్కడ 55 కంట్రీస్ అనేవి దీంట్లో ఉన్నాయి. ఈ ఆఫ్రికన్ యూనియన్ అనేది ఇండియాలో మనకు G20 సమ్మిట్ జరిగినప్పుడు 2023వ సంవత్సరంలో ఆఫ్రికన్ యూనియన్ అనేది G20 లో సమ్మిట్ గా కావడం జరిగింది. G20 గ్రూప్ చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 66% పాపులేషన్ కలిగి ఉంది, 85% ఆఫ్ జీడిపిని కలిగి ఉంది, 75% ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ కలిగి ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్ చూడండి. సో ఇందులో G7 కంట్రీస్ అండి. G7 కంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ రష్యాతో కలిపి G8 కంట్రీస్. బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయో ఈ బ్రిక్స్ లో చూడండి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అండ్ ఇండోనేషియా, ఈ కంట్రీస్ అన్ని కూడా మనకు G20లో పార్ట్ ఉన్నాయి. ఈ G20 గ్రూప్ కు పర్మనెంట్ సెక్రటేరియట్ అనేది లేదు. సో ఇలా చూసినట్లయితే 2023లో G20 సమ్మిట్ జరగడం జరిగింది. 2024లో వచ్చేసి బ్రెజిల్లో జరిగింది. 2025లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఈ సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి సమ్మిట్ కి USA అనేది బైకాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ 2026లో ఈ G20 సమ్మిట్ అనేది మనకు USA లో జరగబోతుంది. ఇది కంప్లీట్ గా మనకు G20 ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.